Amen. Hallelujah. Praise the Lord. I welcome you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. We welcome you for this Sunday worship. Amen. How are you, Good Shepherd families? I believe and I trust you are doing good. Good Shepherd సంగమా మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. And also and all the people, families who are following us, how are you doing? మీరు ఎలా ఉన్నారు? And we believe మీరందరూ కూడా you have been blessed by the grace of God. దేవుని మహా గొప్ప కృపను బట్టి మీరు ఆశీర్వదించబడి ఉన్నారని మేము నమ్మి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. రండి ఈ ఉదయం దేవుని ఆరాధిద్దాం. ఎంత గొప్ప దినాలు. మన గృహాలు చర్చెస్గా మారిపోయాయి. ప్రైజ్ గాడ్. Our home has become as a church. సో కుటుంబంగా మనం కూడి దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. What a days we are living today. Praise the Lord. In any situation, God is in control. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రతిది కూడా దేవుడు తన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నారు. Praise God. Amen. Hallelujah. Because you know, the Bible says our God, He never sleeps or slumbers. Praise the Lord. Hallelujah. మన దేవుడు కునుకడు నిద్రపోడు. Hallelujah. Amen. Are you ready today to praise and worship Him and to hear His word? స్తుతించి ఆరాధన చేద్దాం దేవుని. అలాగే దేవుని వాక్యాన్ని praise God మనం వినబోతున్నాం. praise God. As a choir, we all have come today into your homes. praise God. మీ గృహంలోకి మేము వచ్చాం కొయర్గా దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి. praise God. ఆమేన్. దేవుని సాక్ష్యములు వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఈరోజు మనం వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చొని, అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఓకేనా? అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లార్డ్ days in the past weeks in this month. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఈ నెలంతా కూడా తోడై ఉన్నందుకు స్తోత్రము నైనా. ఈ చివరి ఆదివారం నైనా ఈ నెలలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. The last Sunday of this month, because you are so good to us all these weeks, oh God. ఓ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రం. కుటుంబాలుగా మేము మీ సన్నిధిలో నిలబడుకుని ఉన్నాం. మా స్తుతి ఆరాధన ఆగ్రహించండి. Accept our praise and our worship. Let our praise and worship, Lord, be, Lord, let it ascend as a sweet smelling, praise God, incense to you, God. ఇంపైన సువాసనగా మీ సన్నిధిలో చేరును కాక. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి. ఈరోజు మీరు వారితో మాట్లాడండి ప్రభువా. ఓ తండ్రి, మీకు స్తోత్రమునైనా విడుదలను దయచేయండి, స్వస్థపరచండి ప్రభు. మీ దేవదూతలు దిగి వచ్చుదురుగాక. తండ్రి, మీకు స్తోత్రమునైనా తండ్రి, మీ కృతజ్ఞ ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టులోనికి మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఓ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. వి సబ్మిట్ అవర్ ఇంటూ యువర్ హ్యాండ్స్. మనం అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నైనా. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. And all said amen and amen. Hallelujah. Well, open your Bibles so we can read a psalm. So Psalm 114. Let's all read together. Psalm 114. 114వ కీర్తనను అందరూ కలిసి చూద్దాం. అందరు తెచ్చారా? 114వ కీర్తన, Psalm 114. We are going to read before we praise and worship Him, right? It said the power of God in His deliverance of Israel, right? Let us read. When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language, Judah became a sanctuary and Israel his dominion. And sea saw it and fled. Jordan turned back. The mountains skipped like rams, the little hills like lambs. What ails you, O sea, that you fled? O Jordan, that you turned back? O mountains, that you skipped like rams? O little hills like lambs? Tremble, O earth, at the presence of the Lord, at the presence of the God of Jacob, who turned the rock into a pool of water, the flint into a fountain of waters. Hallelujah. There's a psalm. It talks about
when Israelites came out from Egypt, how God led them, how God did great miracles and wonders. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం, ఎలా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, ఎలా దేవుడు వాళ్ళని కాపాడు, ఎలా అద్భుతాల్ని దేవుడు చేశాడు అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దీన్ని సూచిస్తుంది, ఆమేన్, తెలియజేస్తుంది. చూడండి బైబిల్ అంటే, సీ saw it and fled, జోర్డాన్ turned back. ఎర్ర సముద్రం ఏం చేసిందంట? దారినిచ్చింది. యోర్దాను వెనక్కి వెళ్ళిపోయిందంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. యోర్దాను వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే బైబిల్ అంటుంది, మౌంటైన్స్ దట్ స్కిప్ లైక్ ర్యామ్స్, కొండలు గంతులు వేశాయంటే ఎగిరి, పొట్టేళ్ళ వాళ్ళే. A little hills like lambs and praise God, hallelujah, amen, amen, praise the Lord, because God is bringing his people out from Egypt. ఐగుప్తులో నుంచి తన ప్రజల్ని విజయవంతంగా, విక్టోరియస్ గా తీసుకొని వస్తున్నప్పుడు ఈ కార్యాలు జరిగాయి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. నామం சொன்னால் போதும், பேய்கள் ஓடுதையா, பேரால் கை நீட்டினா நோய்கள் மறையுதையா. கூடுமே, எல்லாம் கூடுமே, உம்மாலே எல்லாம் கூடும், கூடாதது ஒன்றுமில்லை, உம்மால் கூடாதது ஒன்றுமில்லை. ఆయన చేతులు ఏమైనా జరుగుతుంది. Yes God, எல்லாம் கூடும், கூடாதது ஒன்றுமில்லை, உம்மால் கூடாதது ஒன்றுமில்லை. செங்கடல் உம்மை கண்டு ஓட்டம் பிரித்துதையா, செங்கடல் உம்மை கண்டு ஓட்டம் பிடித்துதையா, யோர்தான் உம்மை கண்டு பின்னோக்கி சென்றதையா. ఏమంటుందంటే, నది అంటే సముద్రం, సీ ఇట్ వెంట్ బ్యాక్, దారినిచ్చింది. యోర్దాన్ ఏం చేసింది? వెనుకకి వెళ్ళిపోయిందంట. ఎవరు వస్తున్నారు? మహా గొప్ప దేవుడు. ఆయన యొక్క మందసం తీసుకుని యాజకులు మోస్తుంటే సృష్టి అంతా కూడా దారి ఇవ్వాలి ఆయనకి. హల్లెలూయా. ఈరోజు అదే దేవుణ్ణి వెంబడిస్తున్నాం మనం. ఆ మందసం మన హృదయంలో ఉన్నప్పుడు నీ ప్రతి పరిస్థితులకు కూడా నీకు దారి ఇవ్వాలి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, బికాస్ యువర్ గాడ్ ఇస్ విత్ యూ. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఆమేన్. ది ఆర్క్ ఆఫ్ టెస్టిమనీ ఇస్ ఇన్సైడ్ యూ. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ సముద్రములు అన్ని కూడా వెనక్కి పోవాల్సిన దారి ఇవ్వాలి. సముద్రం లాంటి పరిస్థితులు నీకు దారి ఇవ్వాలి. యోర్దాన్ లాంటి పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోవాలి. ఆమేన్. నామం சொன்னால் போதும், பேய்கள் ஓடுதையா, பேரால் கை நீட்டினா நோய்கள் மறையுதையா. கூடுமே, எல்லாம் கூடுமே, உன்னாலே எல்லாம் கூடும், கூடாதது ஒன்றுமில்லை, உம்மால் கூடாதது ஒன்றுமில்லை. ஆமென். கூடுமே, எல்லாம் கூடுமே, உம்மாலே எல்லாம் கூடும், கூடாதது ஒன்றுமில்லை, கூடாதது ஒன்றுமில்லை. No man in the history has walked on waters. చరిత్రలో ఏ మనిషి సముద్రం నీళ్ళ మీద నడవలేదు. సముద్రంలో ఇబ్బందులు పడుతున్న నీవు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి మునిగిపోతున్న నేను పైకి లేపగలడు ఆయన. హల్లెలూయా. In the stream, in the sea, in the storms, you are going to be drowned up. The Lord Jesus walks on the water. He will rise you up. Amen. That is how when we come out from Egypt, it's victorious. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయవంతమైన జీవితం. Amen. In the midst of the storm, we have a God. Hallelujah. Praise God. கடல் மீது நடந்தீரையா, கடல் புயல் அடுக்கி நீரே, கடல் மீது நடந்தீரையா,
கடல் புயல் அடுக்கினீரே, சாத்தானின் திக்கினீரே, சர்வ வல்லவரே. அவன் சாத்தானின் திக்கினீரே, சர்வ வல்லவரே. கூடுமே எல்லாம் கூடுமே, நாளே எல்லாம் கூடும், கூடாதது ஒன்றுமில்லை, உம்மால் கூடாதது ஒன்றுமில்லை. ஹல்லேலூயா. கூடுமே உம்மால் கூடுமே, நாளே எல்லாம் கூடும், கூடாதது ஒன்றுமில்லை, உம்மால் கூடாதது ఒంట్రుమిల్లై. హల్లెలూయా. ఇలా పాపాన్ని జయించి పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చిన మనల్ని ప్రభు అలా నడిపిస్తూ ఉన్నాడు కాలానికి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ గాడ్. అలా పాపం నుంచి జయించుకుంటూ వచ్చినాడు. పాడబడిన పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించినప్పుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ రక్తం చేత బయటకు వచ్చిన వాళ్ళు దేవుడు ఎలాగైతే నడిపించాడు, మనల్ని కూడా అలాగే నడిపిస్తున్నాడు. ఆమేన్. ఎవరి వల్ల? పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా, పరలోకమిచ్చు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని భూలోకం వచ్చావయ్యా. ప్రైజ్ గాడ్. మానవుణ్ణి విడిపించి పరలోకమిచ్చు సిలువను అదే చెప్తాం. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. అర్థం. నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా. ఆమేన్. ఆయన బంగారు కోరలేదు, వెండి కోరలేదు. ఆమేన్. ఆస్తి అడగలేదు, అంతస్తులు అడగలేదు, నీ హృదయాన్ని అడిగాడు. ప్రైజ్ గాడ్. బంగారు కోరలేదు, వెండియు కోరలే, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలే, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వెండియు కోరలే, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా. ఆమె చెవులు కొడదాం అందరం. తల్లి నిన్ను మర్చిన, తండ్రి నిన్ను మర్చిన, యేసయ్య మరవడు. బంధువులు విడిచిపెట్టిన యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. తల్లి నన్ను మరచిన, తండ్రి నిన్ను మరచి, యేసయ్య మరువడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచి, యేసయ్య విడు
మరువడయ్యా. తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచి యేసయ్య మరువడయ్యా. బంధువులు విడచిన స్నేహితులు విడచి యేసయ్య విడువడయ్యా. చేపట్టి నడుపునయ్యా, శిఖరంపై నిలుపునయ్యా. చేపట్టి నడుపునయ్యా, శిఖరంపై నిలుపునయ్యా. నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా. నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుణ్ణి విడిపించి పరలోకమిచ్చు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుణ్ణి విడిపించి పరలోకమిచ్చు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చా. Oh, we worship you. అయ్యా సంతోషం ఇచ్చావయ్యా. అందరూ చెప్దాం. నా సర్వం యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా. నా సర్వం నీవే యేసయ్యా, నా జీవం నీవే యేసయ్యా, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా. చప్పట్లు కొడదాం అందరూ దేవుని గట్టిగా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. When the praise is going on in your homes, the Bible says, praise the Lord. The Lord is seated on your throne, on the praises of the throne. Amen. స్తుతి అనే సింహాసనం మీద ప్రభువుని కూర్చోబెడుతున్నామని. ఆ సింహాసనం వేశాం ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. When the praise comes up, the presence of God comes down. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దేవుని సన్నిధి దిగి వస్తుంది. When Paul and Silas were praising God in the jail at midnight, the presence of God came down and the chains were broken up. Jails were opened up. చూడండి, పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ జైల్లో ఆ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ సంఖ్యలు చెరసలు తెరవబడ్డాయి. దట్ ఈస్ గాడ్స్ ప్రెసెన్స్. అలా దేవుడు మీ గృహంలో ఆమేన్ ప్రతి సంఖ్యలు విరగొట్టి దేవుని సన్నిధితో నింపబడి యు విల్ బి సెట్ ఫ్రీ రైట్ నౌ ఫ్రమ్ డిసీజ్, ఫ్రమ్ సిక్నెసెస్, ఫ్రమ్ ఫైనాన్షియల్ కట్స్. ప్రతిదీ కూడా దిస్ ఫైనాన్షియల్ క్లచెస్ ఫ్రమ్ సైటన్, అపా తీసుకొచ్చిన ఆ దరిద్రత నుంచి, రోగం నుంచి, వ్యాధి నుంచి, అసమాధానం నుంచి విడిపించబడతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. యు నో వై? లెట్స్ సింగ్ దిస్ సాంగ్. Because he called me out of the grave. He called me into the light. Once we were in the grave, in the death, in the darkness. Amen. But God called us out and he gave us his light. Praise the Lord. He broke all the chains and he gave us his grace to move forward. Praise God. Hallelujah. Amen. So when you go and praise and worship God all the time, when Jehoshaphat went to the war with praise and worship, he saw all the enemies dead there. Praise the Lord. Hallelujah. Amen. యెహోషాపాతు యుద్ధానికి స్తుతి ఆరాధనతో వెళ్ళినప్పుడు ఏం జరిగింది? శత్రువులంతా పడిపోయినారు, చనిపోయి. And the valley became the valley of praise. ఆ లోయ స్తుతి లోయ అయింది. అలా దేవుడు మార్చిపోతుంది. Let us sing the song, an English song. There were walls between us. By the cross you came down and broke them down. Praise the Lord. అవన్నీ విరగొట్టి. Amen. God gave us grace to call me out of the grave. Right? Let's sing this song and praise him. Praise the Lord. Hallelujah.
Let us praise Him. There's the wall between us. By the cross you came and broke them down. You broke them down. There were chains surrounded. By your grace you longer bound down. No longer bound. You called me out of the grave. You called me into the light. You called my name and then my heart came alive. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. Amen. Praise the Lord. Let's praise Him. Praise Him. Feel the darkness shaking. All the days are coming back to life, back to life. Hear the song awakens. All creation singing, we are alive, 'cause you're alive. Say, You call me out of the grave. You call me into the light. You call my name and then my heart came alive. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. what a love is Jesus. Yes. Shout it out, read aloud, 'cause you're alive. What a love we found. Death can't hold us No down. death can hold you now. We shout it out, Because God has read given His aloud, life to 'cause us. you're alive. What a love we found. Death Amen. can't hold us down. We shout it out, read aloud, 'cause you're alive. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. Your love is greater. Your love is stronger. Your love awakens, awakens, awakens me. Amen. Give a big clap offering to God. చెప్పండి కొడదాం దేవుని. Hallelujah. 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 Praise God. Amen. Today we have some testimonies. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. I want to read the testimonies. As you people you send as your testimonies. So we are going to read these testimonies. Praise God. And sister, his name is Soumya, testimony. She says, my father was not feeling well, and he was admitted in the hospital. But when she sent a prayer request, we prayed for her, and God instantly healed her father, and he was admitted in the hospital, and he was discharged. Amen. సౌమ్య అనే సహోదరి వాళ్ళ తండ్రి బాగాలేనప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆయన్ని స్వస్థపరిచి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఆయన ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అనదర్ టెస్టిమనీ ఇస్ వెంకటేశ్వర్లు అనే ఒక సహోదరుడు రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పెరాలిటిక్గా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి పెరాలిటిక్ వచ్చింది. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో వాళ్ళు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆయన కూడా స్వస్థపరిచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. A brother named Venkateswarlu, he had a blood clot in the brain, and he had his right leg and hand was being paralytic.
And God, when they asked us for prayer requests, sent us the prayer request, we prayed, and the Lord healed the brother, and he was discharged from the hospital. Praise God. Amen. Another testimony is Sister Prabhavati, and she says, your teachings are making us to draw near to God. Thanks for making us to know about the eagerness of God's presence. And she says like this, another testimony. Thank you so much for describing the difference between God's love, grace, blessing, and favor. And this is Sister. She gave a testimony about the Bible study and about all the teachings she is following us. Amen. She is hearing in the online worship. Praise God. Thank you, sister. God bless you. ఒక సహోదరి ప్రభావతి గారు ఆమె ఏమన్నారంటే మీ యొక్క టీచింగ్స్ మేము చాలా దేవుని సన్నిధికి మమ్మల్ని తీసుకెళ్తున్నాయి. అలాగే మాలో కోరికను పుట్టుకొస్తుంది దేవుని సన్నిధిలో మేము ఎల్లప్పుడు కూడా బ్రతకాలని అని చెప్పారు. అలాగే ఆమె ఏమన్నారంటే మీరు దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదాలు, అలాగే దేవుని కృప, దేవుని అనుగ్రహం గురించి బైబిల్ స్టడీలో చెప్పారు. అది మాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది. ఆ బోధ వల్ల మేము దీవించబడ్డాని చెప్పారు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. Another testimony, and says, praise the Lord, this is John's brother-in-law from Bangalore, and they says this family, we are blessed by listening spiritual messages regularly, and said we are blessed. And it says thanks Marian, Ruth, Joel and Johnson. బెంగళూరు నుంచి ఒక సహోదరులు మరియన్, రూత్, జోయిల్ అండ్ జాన్సన్ అనే వాళ్ళు మీ యొక్క వర్తమానాలను బట్టి మేము దీవించబడుతున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. కీప్ వాచింగ్ అండ్ ఫాలో అస్. ప్రైజ్ గాడ్. అలాగే ఇంకొక టెస్టిమనీ, జానకి అన్న అమ్మాయి ఉరవకొండ నుంచి, ప్రతి ఆదివారం మీ యొక్క వర్తమానాలు మేము వింటూ ఉన్నాం. మా ఫాదరుకు హార్ట్లో యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేశారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ప్రార్థన కోరారు. ప్రార్థన చేయగా దేవుడు ఆయన్ని కూడా స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చినట్లు ఆమె అంటున్నారు. A sister named Janaki, her father went through an angiogram, and that's the time she called us for prayer, and we prayed for her, and the Lord healed her father, and he was discharged from the hospital, and he went to the home. Praise God. Amen. Another family, Lalita family, and they were being tested corona positive, all the family members. And on 15/8 fasting prayer, in that fasting prayer, the sister asked us to pray for our family. One of our church member had called us and told about this family to pray, and they are in quarantine. So we prayed, but miraculously God has healed the total family, husband, wife and 2 children. Amen. Praise the name of God. Hallelujah. They were healed from corona positive. ఒక సహోదరి, మన చర్చ్కి వచ్చిన సహోదరి, ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ లలిత అన్న గారు, వాళ్ళ ఫ్యామిలీ, లలిత గారి ఫ్యామిలీ, వాళ్ళ భర్త, ఆమె, 2 పిల్లలు టెస్టెడ్ పాజిటివ్గా, కరోనా పాజిటివ్గా టెస్ట్ చేయబడ్డారు. 15/8 ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు ఫాస్టింగ్ ప్రేయర్లో. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో August 15 ఫాస్టింగ్ ప్రేయర్ చేశాం. కానీ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన చేయగా దేవుడి 4 నెగిటివ్ తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. On 15th fasting prayer, when we prayed, they were tested negative. Praise the name of God. Hallelujah. Praise the Lord. Amen. Amen. Praise God. So these are the testimonies. So let us thank God for all the Lord's doing through this online worship. ఈ ఆన్లైన్ వర్షిప్ ద్వారా దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాం. God is healing people. God is touching people. People are being blessed by spiritual messages and presence of God. So let us worship now. Praise the name of God. Another testimony is there, right? Another testimony is there. Another sister. And what she says is last Sunday, and she was blessed by the message that what I said in last Sunday, I am the true wine. And what she says is,
before 2 days back, as she was praying, the Lord told her, the Spirit of God said her, and He said, you will be blessed. And He said, the Lord said, you will be blessed. And the Lord spoke to her from Genesis 1:28, right? From Genesis 1:28. And the same verses on Sunday, when I'm giving message, it was confirmed. And after the message, as we were worshiping God, she was filled with the Holy Ghost. And she was filled with the power of God. And she was blessed. And she went through peace. This is a testimony of sister and her daughter. ఒక సహోదరి పోయిన ఆదివారం నేనే నిజమైన ద్రాక్షవల్లిని, మీరు బహుగా ఫలిస్తారన్న మాటను విన్నప్పుడు ఆ 2 రోజుల క్రితం ముందే ఆమె ప్రార్థన చేస్తుండగా ఆదికాండం 1:28 ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారు. అదే మాటను ఆ ఆదివారం నేను వాక్యం చెప్తున్నప్పుడు కన్ఫర్మ్ అయిందని ఆమె సంతోషపడ్డారు. అలాగే వాక్యం తర్వాత ఆరాధన చేస్తుండగా ఆమె దేవుని సన్నిధితో నింపబడి బహుగా దేవుని సన్నిధిని అనుభవించే ఆమె కుమార్తెని టెస్టిమనీ ఇస్తారు. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. కీప్ ఫాలోయింగ్ ద ప్రోగ్రామ్స్. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాన్ని చూస్తుండండి. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దిస్ టెస్టిమనీస్. ప్రైజ్ గాడ్. లెట్ us worship God now. So please, you can send your comments and your testimonies. And many brothers, and you have given your comments that you have been blessed by the word of God and you have been encouraged by the word of God. God bless you. Keep watching. అనేకులు కూడా కామెంట్స్ పెట్టారు, మీరు దీవించబడ్డారని. వాక్యం ద్వారా మీరు ఖచ్చితంగా దేవుని వర్తమానాలు మమ్మల్ని ఫాలో అవుతుండండి. God will bless you. Amen. Let us worship. Let's all stand up and లేచి నిలబడి let us worship God. Close your eyes. This is a time of worship. This is a time the Lord's presence comes down. So until now we have praised the Lord and placed a throne of praise. Now let us bring the Lord and sit him, make him to sit on the throne. Amen. స్తుతి అనే సింహాసనం వేశాం. ఇప్పుడు దేవుని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెడదాం. Close your eyes. Amen. And look into your mind that the Lord is seated on the throne and you are standing before him and worshiping God. మీ మనసులో చూడండి, ప్రభువుని ఎక్కడ కూర్చోబెట్టారు, మీరు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. Praise God. Let us worship him. I enter to the holies of holies. I enter through the blood of the Lamb. I enter to worship you only. I enter to honor him. Let's say, Lord, I worship you. I worship you. Lord, I worship you. I worship you. For your name is holy. Holy Lord. For your name is holy. Holy Lord. Lord, I worship you. I worship you. Lord, I worship you. I worship you. For your name is holy. Holy Lord. For your name is holy.
your name is holy. Holy Lord, for your name is holy. Holy Lord, oh, we worship you. Amen. We worship you, Lord. We worship you. We worship you. Thank you, Lord. Thank you, Lord. Amen. Praise the Lord. The book of Isaiah. Isaiah said, I saw the Lord seated on the throne. In the book of Isaiah chapter 6. And all the heavenly beings worshipping him. ఐషియా 6వ అధ్యాయంలో సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి నేను చూశాను. అందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. We worship you, Lord. చెప్దాం. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సింహాసనాసీనుడా అందరూ ఆరాధన చెప్పండి. ఆరాధనా నీకే. సింహాసనాసీనుడా ఆరాధనా నీకే. సేరాపుల కెరూబుల మధ్యన వసించువాడా. సేరాపుల కెరూబుల మధ్యన వసించువాడా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆయన లాంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరు లేరు. He is only holy. So he is worthy to worship, to receive the worship. Amen. Praise the Lord. ఆరాధనకి యోగ్యుడైన, ఆరాధనకు అర్హుడైన, అందుకే ఆయన ఒక్కడే ఆరాధింపదగిన దేవుడు. Praise the Lord. Let us worship him. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. సేరాపుల కెరూబుల మధ్యన వసించువాడా. సేరాపుల కెరూబుల మధ్యన వసించువాడా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే.
ఆరాధనా నీకే. We worship you, Lord. Amen. అలాగే ఆరాధించండి. ఆయన ఎదుట నిలబడి, నీ వంటి వారు ఎవ్వరు లేరు, నీ వంటి ప్రేమించు దేవుడు ఎవ్వరు లేరు అని చెప్తాం. The Lord who loves us. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి ప్రేమించు దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. నీ వంటి ప్రేమించు దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. సేరాపుల కేరూబుల మధ్యన వసించువాడా. సేరాపుల కేరూబుల మధ్యన వసించువాడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆయన వంటి క్షమించువాడే. ఈవెన్ టుడే he forgives you. His hands are stretched out. He is calling you. ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. He forgives you, my brother and sister. Praise God. Such kind of God he is. The Lord of full love and compassion. మనల్ని క్షమించే దేవుడు. ఆయన ఆరాధిస్తాం అందరం. ఓ ఇంకా మన పాపులై ఉండగా మన కోసం చనిపోయాడని బైబిల్ అంటుంది. We worship you. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా. నీ వంటి క్షమించు దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. నీ వంటి క్షమించు దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. నీ పాపుల సేరుబుల మధ్యన వసించువాడా. సేరాపుల కేరూబుల మధ్యన వసించువాడా. చెప్దాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. I am the Lord who heals you. Praise the Lord. యెహోవా రాఫా, నీ గాయములన్నీ బాగు చేసి నీ ఆరోగ్యాన్ని తిరిగి నీకు ఇస్తానన్నాడు ఆయన. అటువంటి దేవుని ఆరాధిస్తే ఇప్పుడు నువ్వు ఆరాధిస్తుండగానే దేవుని బలమైన సన్నిధికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తుంది. నీ
వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా, నీ వంటి వారు లేరెవ్వరు లేరు యేసయ్యా, స్వస్థపరచు దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా, స్వస్థపరచు దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా, సేరాపుల కేరూబుల మధ్యన వసించువాడా, సేరాపుల కేరూబుల మధ్యన వసించువాడా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. Thank you, Lord. Speak with us. మాతో మాట్లాడండి. Open our minds to understand your word. మీ వాక్యం అర్థం చేసుకోవడానికి మా మనసులు తెరవండి. మీ వాక్యం ద్వారా మా ప్రాణాత్మ శరీరాన్ని స్వస్థపరిచి heal our spirit, soul and body with your word and cleanse us. Thank you for your presence. In Jesus' name, amen. Amen. Praise Amen. God. Hallelujah. Well, open your Bibles to 1 Chronicles chapter 29 verses 23. బైబిల్ గ్రంథాలు తెరవండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదామండి. 1 Chronicles 29:23. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం. Let's all read together. అందరు కలిసి చదువుదామండి ఈ వచనాన్ని. Solomon sat అప్పుడు on the సొలొమోను Lord's తన throne తండ్రి అయిన as దావీదున king కుమారుగా in the place of his యెహోవా father David. సింహాసనమందు He రాజుగా prospered కూర్చుండి and all Israel వర్ధిల్లుచుండెను. obeyed him. ఇశ్రాయేలందరూ అతని ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. Amen. ఆమేన్. Wonderful. అద్భుతమైన మాట. We are learning about building God's kingdom series. దేవుని రాజ్యాన్ని కట్టుట అనే రాజ్య వర్తమానాలు మనం నేర్చుకుంటూ ఉన్నామండి. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Here it says, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే Solomon sat on Lord's throne. సొలొమోను దావీదుకు ప్రతిగా రాజు అయ్యి యెహోవా సింహాసనమందు ఆసీనుడయ్యెను అంటోంది. So it said, the kingdom of Israel, it's God's kingdom. అనగా ఇశ్రాయేలు రాజ్యం అన్నది దేవుని యొక్క రాజ్యం అండి. And whoever is seated on the throne, it's God's throne ఆ actually. సింహాసనం మీద ఎవరు కూర్చున్నా వాళ్ళు దేవుని సింహాసనం మందు ఆసీనులవుతూ See, ఉన్నారు. it said Lord's throne. యెహోవా సింహాసనం మందు సొలొమోను ఆసీనుడయ్యాడు. That's why when the king comes and sits on the throne, he has full control because God leads them. దేవుడే ఆ సింహాసనం మందు కూర్చున్నప్పుడు ఆ రాజును నడిపిస్తాడు కాబట్టి ఆ ప్రజలందరినీ కూడా తన స్వాధీనంలో ఆ రాజు ఉంచుకోగలుగుతాడు. Amen. ఆమేన్. Hallelujah. That's why it said he Hallelujah. prospered and all the people obeyed him. అందుకే సొలొమోను వర్ధిల్లుచుండగా ప్రజలందరూ ఆయనకు లోబడ్డారు అని వాక్యం అంటుంది. Right. When Solomon sat on the throne, సొలొమోను ఆ సింహాసనమందు ఆసీనుడైన he did తర్వాత one thing. ఆయన ఒక పని చేశాడండి. and then he has full control. ఆ పని చేసిన తర్వాత ఇంకా పూర్తిగా దేశాన్నంతా తన స్వాధీనంలో So it said ఉంచుకున్నాడు. in 1 Kings chapter 2, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము verses 46. 46వ వచనం చూద్దామండి. Then the king commanded Benaiah, son of Jehoiada, and he went out and struck Shimei down, and he died. So the kingdom was established in Solomon's hand. రాజు యెహోయాదా కుమారుడైన బెనయాకు సెలవీయగా
అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. It said in another version in మరి ఒక NCV, అనువాదంలో ఎన్సివి అనువాదంలో చూసినట్లయితే Solomon has full control now. సొలొమోను ఈ కార్యం చేసిన తర్వాత పూర్తిగా రాజ్యాన్ని స్వాధీనంలోకి చేసుకున్నాడని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. And we can see he killed 4 people. ఇక్కడ ఆ స్థిరపరచక మునుపు నలుగురిని ఇక్కడ చంపుతూ ఉన్నాడండి సొలొమోను. So when we kill, you'll have control. చంపితేనే ఈ విధంగా స్థిరపరచబడతారా అండి? Amen. ఆమేన్. And these people were with David actually. వాస్తవంగా ఈ నలుగురు కూడా దావీదుకు ఎంతో సహచరులుగా ఉన్న వాళ్ళండి. Only 3, another one is not, but 3. ముగ్గురు. Not actually not 3, only 2. ఇద్దరు మాత్రం దావీదుకు చాలా ముఖ్యమైన వాళ్ళు. One is David's son. మొదటిగా దావీదు కుమారుడైన Another was another man. మరి ఒక వ్యక్తి యోవాబు అండి, సైన్యాధిపతి అండి. But the 2 were very close to David. ఈ ఇద్దరు కూడా దావీదుకి ఎంతో సమీపంగా ఉన్న వాళ్ళే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. So then King Solomon has full control over the kingdom of God. అప్పుడు పూర్తిగా తన రాజ్యాన్ని అంతటిని కూడా సొలొమోను స్వాధీనపరుచుకున్నట్లుగా కనబడుతూ We ఉన్నది. are going to see these 4 people. ఈ నలుగురు వ్యక్తులను మనం చూద్దామండి ఈ And రోజున. spiritually, ఆత్మీయంగా ఈ నలుగురు వ్యక్తులు what ఎవరంటే tells us? మనకి ఏం బోధిస్తూ ఉన్నదంటే ఈ కార్యము. Amen. Amen. So actually, when you are saved, వాస్తవంగా మనం రక్షించబడిన you తర్వాత have come into the kingdom of నువ్వు God. దేవుని రాజ్యంలో చేర్చబడుతూ ఉన్నావు. So when you enter into the kingdom of God, you need to have the power of the kingdom of God to manifest the kingdom on this earth. ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ప్రదర్శించాలి అంటే దేవుని రాజ్యంలో ఉన్న నీకు దేవుని రాజ్యం యొక్క శక్తి అవసరమై ఉన్నది. What Jesus said? యేసు ప్రభు Someone ఏమన్నారండి? came and asked him, ఎవరో వచ్చి అడిగారు, Where is the యేసయ్యను, kingdom of God? అయ్యా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని యేసు And he ప్రభుని said, అడిగినప్పుడు how can I show kingdom here and there, but the kingdom is inside you. అప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యా దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చూపించడానికి వీలు పడదు, దేవుని రాజ్యం నీలోనే ఉన్నది అన్నాడు. Amen. ఆమేన్. So when you believe in Jesus, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతావో you invite the Holy Spirit inside. పరిశుద్ధాత్మ దేవుని ఈ లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నావు. That's the day you have sat on the Lord's throne. ఆ రోజే దేవుని సింహాసనమందు నీవు కూర్చున్నావండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ like గ్రంథం this. ఆ విధంగా అంటూ ఉన్నది. Amen. ఆమేన్. In Ephesians chapter 2 verses 6 says like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ మాట చూడవచ్చు. He also raised us up with him and seated us with him in the heavens in Christ Jesus. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమునకు రాబో యుగంలో కనబరిచిన నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. That's your place. అదే అండి నీ స్థానము. Now you need to manifest that power on this earth. కాబట్టి ఈ భూమి మీద ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ శక్తిని ప్రదర్శించవలసి ఉన్నది. Then how? ఈ విధంగా చేయగలుగుతావు. Amen. You Amen. need to kill also these 4. ఈ నలుగురిని నువ్వు కూడా చంపవలసి ఉన్నది. Amen. Then you will have full control. అప్పుడే నువ్వు సొలొమోను స్వాధీనపరచుకున్నట్లుగా పూర్తిగా నువ్వు స్థిరపరచబడతావు. The first one is మొదటి వ్యక్తి Adonijah. అదోనియా అనే వ్యక్తి అండి. It's the Adonijah is the son of David. అదోనియా అన్నవాడు దావీదు కుమారుడు అండి. Amen. ఆమేన్. What he did is ఈ అదోనియా ఏం చేశాడు అంటే he wants to become king after David. దావీదు తదనంతరము సొలొమోను కాదు నేను రాజు కావాలి ఇజ్రాయెల్ దేశానికి అదోనియా What he అనుకున్నాడు. did is ఏం చేశాడంటే ఈ అదోనియా he went to Joab వెళ్ళి యోవాబుతో కలిశాడు and సైన్యాధిపతి. Abiathar and peace. అదే విధంగా యాజకుడైన అబ్యాతారుతో కలిసి And they supported him. వాళ్ళు ఇద్దరు కూడా నువ్వే రాజు అవుదువులే అని చెప్పేసి ఇతనికి సహకారం అందించారు. And this message, David did not knew this. వాస్తవానికి వీళ్ళిద్దరు కుట్ర పన్ని అదోనియాను రాజుగా చేయాలన్న ఈ కుట్ర దావీదుకు తెలియదండి. He became very old చాలా వృద్ధుడయ్యాడు అప్పటికే దావీదు. and he's in the home now. ఆయన చాలా పడక మీద ఉన్నాడండి. And these people took Adoniah and they poured oil upon him and they want to make him king. వీళ్ళు ఏం చేశారంటే అదోనియాను తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేసి అతని మీద అభిషేకం తైలంతో చేసి రాజు అని చెప్పేసి ప్రకటించేశారు. Amen. ఆమేన్. Adoniah is like flesh. అదోనియా శరీరానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. But God wants Solomon to be king. వాస్తవంగా దేవుడు ఇజ్రాయెల్ దేశం మీద సొలొమోనును రాజుగా చేయాలని అనుకున్నాడండి. Solomon is spirit. సొలొమోను ఆత్మ సంబంధమైన వ్యక్తి అండి. Hallelujah. హల్లెలూయా. There is always fight between flesh and spirit. శరీరానికి ఆత్మకు వ్యతిరేకంగా ఎప్పటికీ పోరాటం జరుగుతూ ఉంటుంది. You should not allow your flesh
to dominate your spirit. నీ ఆత్మ మీద ఆధిపత్యం చేయలాగున నీ శరీరానికి ఎప్పటికి కూడా అనుమతించకూడదు. That's why we are not manifesting according to how God wants, means that power on this earth, because many times we walk in flesh. మనం శరీరానికి అనుమతిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు కోరుకున్నట్టుగా ఈ భూలోకంలో ఆ శక్తిని ప్రదర్శించలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. Hallelujah. The flesh Hallelujah. comes. శరీరము ఆధిపత్యం చేస్తూ We need ఉన్నది. to kill that flesh. ఆ శరీరాన్ని చంపివేయవలసి ఉన్నది. Amen. Amen. But David entered దావీదు ఈ సమయంలో and ప్రవేశించాడండి. he said, no, my son Solomon need to be లేదు, king. ఆదోనియా కాదు, సొలొమోనే రాజు కావాలి అని ఆయన ఉద్దేశం తెలియజేశాడు. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. He called the people. వెంటనే He called Nathan నాతాను ప్రవక్తను and పిలిపించాడు. he called some other people and అదే they విధంగా made చాలా ముఖ్యమైన వాళ్ళని పిలిపించుకున్నాడు దావీదు. and they made Solomon the king. వాళ్ళందరూ కలిసి సొలొమోను రాజుగా అభిషేకించారండి. That's good, right? మంచిదే, బాగా జరిగిందండి. But what happened is కానీ ఇక్కడ ఏం జరిగిందంటే Satan entered into Adonijah. అదోనియాలోకి సాతాను ప్రవేశించి He wants to kill Solomon, సొలొమోను ఎలాగైనా చంపివేయాలని the God's అనుకున్నాడండి. chosen one. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని చంపడానికి And he అదోనియా wants సిద్ధపడ్డాడు. to dominate. ఆయన అదోనియా ఏం చేశాడంటే సొలొమోను మీద ఆధిపత్యం తీసుకోవాలని He wants to ప్రయత్నించాడు. come and sit on the throne. ఆ సింహాసనం మీద అదోనియా కూర్చోవాలని అనుకున్నాడు. Praise God. ప్రైజ్ ది The లార్డ్. Bible says బైబిల్ గ్రంథం అంటుంది, in 1 Kings chapter రాజుల మొదటి 2 గ్రంథము 2వ అధ్యాయము from verses 12 to 25, 12 నుంచి 25 వచనాలు గనక మనం చదివినట్లయితే, Solomon sat on the throne of his father David and his kingship was firmly established. Now Adoniah son of Haggith came to Bathsheba, Solomon's mother. She asked, "Do you come peacefully?" Peacefully, he replied. And then he asked, "May I talk with you?" "Go ahead," she answered. "You know the kingship was mine." He said, "All Israel expected me to be king. But then the kingship was turned over to my brother, for the Lord gave it to him." You read this, 14. 14వ వచనం చదువుదామండి. నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదని ఆమె, అది చెప్పు మనకు. అతడు, రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలనని ఇజ్రాయేల్ అందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిది ఆయను, అది యెహోవా అతనికి ప్రాప్తమాయను. See here, what it says is, ఏమంటున్నాడు? once the kingdom is mine, వాస్తవంగా నేను రాజు కావాల్సి ఉన్నది. once the flesh was dominating us, అనగా ఒకప్పుడు రాజ్యము ఈ శరీరం దండి, శరీరం మన మీద ఆధిపత్యం చేస్తూ వచ్చింది. and the spirit was dead. అప్పుడు ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నింది. When you believed in Jesus, ఏ రోజైతే యేసు ప్రభునందు విశ్వాసం the ఉంచావో spirit has born. ఆ రోజే ఆత్మ తిరిగి జన్మించింది. Now this flesh says, ఇప్పుడు ఈ శరీరం అంటుంది, actually it's once I was king. ఆత్మతో అంటుంది, నేను ముందు రాజును. So Adoniah came and said అదోనియా to వచ్చి Bathsheba, బత్షెబతో మాట్లాడుతూ ఉన్నాడు, once the kingship was mine, వాస్తవంగా ఆ రాజ్యము నాకు రావాల్సింది, నాది అది అంటూ ఉన్నాడు. but it went to my brother. కానీ నా సహోదరునికి వెళ్ళిపోయింది రాజ్యము. A cruel plan. చూడండి, క్రూరమైన ఒక ప్రణాళికలు ఇక్కడ రచిస్తూ 16th ఉన్నాడు. verse says, 16వ వచనం అంటుంది, So when I have come, I have just one request of you. Don't turn me down. She said to him, Go on, he replied. Please speak to King Solomon. And since he won't turn you down, let him give me Abishag the Shunammite as a wife. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొంచున్నాను, కాదనకము. ఆమె చెప్పు మనగా. అతడు, రాజుకు సొలొమోను షూనేమీయురాలైన అభిషేగును నాకు పెళ్లి చిక్కించినట్లు దయచేసి అతనితో నువ్వు చెప్పవలనను. అతడు నీతో కాదని చెప్పడనను. See, actually the cruel plan. చూడండి, ఒక క్రూరమైన ఒక ప్రణాళిక See, వేస్తూ you will ఉన్నాడు. come to know a person who is talking with you. When he talks, you can understand his words. What kind of words are there? నీతో మాట్లాడుతున్న వ్యక్తి మాటలు గ్రహించినప్పుడు, అతడు ఎటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడని గ్రహించినప్పుడు, ఎటువంటి వ్యక్తో నువ్వు He would have తెలుసుకోగలుగుతావు. come and asked Bathsheba, I want to marry Abishag. చూడండి, బత్షెబ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు అభిషేకును ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగి ఉండవచ్చు. Why he said, first the kingship was mine, now it's gone to Solomon. కానీ ఆ విధంగా అడగకుండా ముందు ఇదంతా చెప్పాడు, అయ్యా నాది రాజ్యం, ముందు నేను రాజు కావాల్సింది, నాకు బదులుగా సొలొమోను రాజు అయ్యాడని ముందు కొంచెము మాటలన్నీ తీసుకొచ్చాడు ఆయన. Hallelujah. Hallelujah. You know what's a cruel plan? ఈయన ఉద్దేశం ఏంటి Who is అంటే, this Abishag? ఈ అభిషేకు ఎవరంటే, If you see in first chapter of మొదటి Kings, అధ్యాయము రాజుల మొదటి గ్రంథము when చూసినట్లయితే, King David became very old,
రాజు అప్పుడు చాలా దావీదు వృద్ధుడైపోయాడండి చాలా. And he want to be warm now. ఇప్పుడు ఆయనకు వేడి పుట్టాలి, వృద్ధాప్యంలో చాలా బలహీనమైపోయాడు, వేడి పుట్టాలని చెప్పేసి. That's why what he said is, second verse, so his servant said to him, let us search for a young virgin for my lord the king. She is to attend the king and be his caregiver. She is to lie by your side so that my lord the king will get warm. కాబట్టి వారు మా ఏలినవాడగు రాజువగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి. So they searched for a beautiful girl, third verse. Throughout the territory of Israel they found Abishag the Shunammite and brought her to the king. ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదికి అభిషగు అను షూనేమీయురాలను చూచి రాజు నద్దకు తీసుకొని వచ్చిరండి. See, actually చూడండి ఈ అభిషేక్ ఎవరంటే, she was you can say a wife of David. వాస్తవంగా తన తండ్రి అయిన దావీదుకు భార్య లాంటిదండి. The fourth verse says, 4వ వచనంలో అంటుంది, fourth verse, నాలుగవ the girl was unsurpassed beauty and she became the king's caregiver. She served him but he was not intimate with her. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు. Amen. ఆమేన్. Now this Adoniah, చూడండి అదోనియా ఎటువంటి ప్లాన్ చేశాడు. what he did is, ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు if he marries Abishag, ఆమెను గనుక అభిషేకును గనుక అదోనియా పెళ్లి చేసుకున్నట్లయితే, a girl who was with King David, వాస్తవంగా తన తండ్రి అయిన దావీదుతో ఉన్న అమ్మాయి అండి ఆమె. now he can claim when a wife of kings become his wife, he can also claim the throne of the dead king. చూడండి ఈయన అదోనియా యొక్క క్రూరమైన ప్రణాళిక ఏంటి అంటే, అభిషేకును గనుక నేను పెళ్లి చేసుకున్నట్లయితే అభిషేకు దావీదుకు రాజుకు భార్యగా ఉంది కాబట్టి ఆ రాజు చనిపోతే ఆ భార్యను చేసుకున్న నాకు రాజ్యం సంప్రాప్తం అవుతుంది అనే క్రూరమైన ఉద్దేశంతో అభిషేకును పెళ్లి చేసుకోవాలనుకున్నా. Amen. ఆమేన్. See her. చూడండి ఎంత When క్రూరమైన. David was living, దావీదు ఇంకా బతికే he wants ఉన్నాడు. to take that throne. ఆ యొక్క ఆయన బతికుండగానే ఈ రాజ్యాన్ని నేను సంపాదించాలని The చెప్పేసి plan never worked out. అక్కడ పని జరగలేదండి. ఆ When ప్రణాళిక David died, దావీదు మరణించిన He తర్వాత again made a cruel plan. తిరిగి మరొక ప్రణాళిక Hallelujah. రచిస్తున్నాడు. That's why our flesh will always fight against you. కాబట్టి శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా If పోరాడుతుంది. you doesn't kill your flesh, శరీరాన్ని గనక if it చంపకపోయినట్లయితే, doesn't kill Adoniah, అదోనియాను you will చంపకపోయినట్లయితే not have full control over God's kingdom. దేవుని రాజ్యంలో నువ్వు పూర్తి స్వాధీనం కలిగి ఉండవు. You cannot manifest His power దేవుని శక్తిని నువ్వు ప్రదర్శించలేవు. because God's kingdom is not in the flesh but is in the spirit. ఎందుకంటే దేవుని రాజ్యం అన్నది శరీరంతో కాదు కానీ ఆత్మ సంబంధమైనదై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. Cruel plan of Satan. సాతాను యొక్క క్రూరమైన ప్రణాళిక మనకు When he కనబడుతున్నది. becomes king, రాజు అయితే అదోనియా he will kill Solomon సొలొమోను He ఖచ్చితంగా will kill చంపేస్తాడు. బత్షెబను చంపేస్తాడు. and the nation will become a hell. అప్పుడు నరకంగా మారిపోతాయండి ఇజ్రాయెల్ రాజ్యం అంతా. Amen. Amen. That is God's throne. అది దేవుని సింహాసనం అంటే Satan wants to take that. సాతాను దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక Amen. ప్రయత్నిస్తూ Your ఉన్నాడు. temple of God, your God's temple, నీ and దేహము దేవుని ఆలయమై the ఉన్నదండి. spirit of God should control, ఆత్మ దేవుడు ఇక్కడ ఏలుబడి చేసి స్వాధీనపరచుకోవాలి not దీన్ని. the flesh. శరీరము కానే కాదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That's why కాబట్టి Solomon killed Adoniah. సొలొమోను తెలుసుకొని ప్రణాళిక అంతా అదోనియాను If you చంపించాడు. read up to 25th verse, 2వ అధ్యాయం 25 వచనాల వరకు కనుక చదివినట్లయితే, we read up to, right? 2వ అధ్యాయము 25వ వచనం. Amen. And so you go to 18th verse, from 18th. Very well. So Bathsheba, what she did is, she doesn't know anything. She said, I will go and talk with the king. బత్షెబకు ఈ క్రూరమైన ప్రణాళిక తెలియదండి. అయితే సార్ పర్వాలేదులే రాజు అయిన సొలొమోనుతో నేను చెప్పి 19th మాట్లాడతానులే అంది అండి. 20. 20వ వచనం. Then she said, I have just one small request of you. Don't turn to me down. Go ahead and ask mother. The king replied, for I won't turn you down. And she said, let Abishag Shunammite. And said all this. She said all this thing. Then 22nd verse, Solomon said, King Solomon answered his mother, why are you requesting Abishag the Shunammite for Adoniah? Since he is my elder brother, you might as well ask the kingship for him, for Abiathar the priest, and for Joab son of Jeroah. 22వ వచనం అండి. అందుకు రాజైన సొలొమోను సోనెమీరాలకు అభిషేకును మాత్రమే
ఆదోనియా కొరకు అడుగుటేలా ఆ. అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకు రాజ్యమును అడగమని తన తల్లితో చెప్పాను. చూడండి, ఆమేన్, చేసింది సొలొమోను. హల్లెలూయా. Amen. 23rd verse says, 23వ వచనం అంటుంది. 23rd verse, 23వ వచనం. then Solomon took an oath by the Lord, may God punish me and do so severely if Adoniah has not made this request at the cost of his life. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు ఆదోనియా పలికిన ఈ మాటల వలన అతని ప్రాణమునకు నష్టం రాకపోయిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. If he leaves him, చూడండి, అదోనియాను గనక వదిలిపెట్టినట్లయితే he will always be a thorn. ఎప్పుడు కూడా సొలొమోనుకు ముళ్ళు మాదిరిగా ఉండేవాడండి. Amen. ఆమేన్. It should go out. కాబట్టి దాన్ని తీసివేయాలని, Flesh పూర్తిగా. should be killed. శరీరం చంపబడాలి. Romans 8:13 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం అంటుంది. Romans chapter 8 verses 13, if you live according to the flesh and you are going to die, but if by the Spirit you put death the deeds of the body, you will live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్ల చావవలసిన వారైందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపినట్ల జీవించెదరు. Hallelujah. Hallelujah. You can have manifest the power of అప్పుడు God. దేవుని శక్తిని నువ్వు ప్రదర్శించగలుగుతావు. People of God, దేవుని పిల్లలారా, Adoniah should be killed. ఆదోనియా ఖచ్చితంగా అక్కడ చంపబడాలి The అండి. flesh should be killed. శరీరం చంపబడాలి అండి. Then you will have control. అప్పుడే నువ్వు పూర్తిగా స్వాధీనపరచుకుంటావు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Second one is రెండవ వ్యక్తి ఎవరంటే అబ్యాతార్. అబ్యాతారు అండి. he was priest. వాస్తవంగా అబ్యాతారు దావీదు దగ్గర ఒక యాజకుడు అండి. 1 Kings chapter 2 రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము verse 26 and 27. 26, 27 వచనాలండి. The king said to Abiathar the priest, go to your fields in Ananoth, even though you deserve to die, I will not put you to death. Today, since you carried the ark of the Lord God in the presence of my father David, and you suffered through all that my father suffered. So Solomon banished Abiathar from being the Lord's priest, and it fulfilled the Lord for what he had spoken, prophecy had spoken at Shiloh against Eli's family. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారును సెలవిచ్చిందేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి, కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించే శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారుని యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గురించి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరెను. Amen. ఆమేన్. You know why he has taken out Abiathar? చూడండి, అబ్యాతారును అక్కడ ఉండకుండా తీసేస్తూ He ఉన్నాడు. is a man of curse. శపించబడిన వ్యక్తి అండి అబ్యాతారు. Amen. ఆమేన్. At Shiloh, a man of God spoke against Eli's family. ఏలీ కుటుంబం షిలోహులో యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు వారు చేసిన పనిని బట్టి దైవజనుడు ఒకరు వచ్చి ఏలీ కుటుంబం మీద ప్రవచించిన In మాటలు. 1 Samuel chapter 2 verses 31 and 35. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలండి. Amen. సమూయేలు You can 2వ read గ్రంథం. this. Amen. But it said very clearly there, చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది 31 నుంచి from మనం Eli's చూడవచ్చు. family comes Ahimelech, and Ahimelech's son is Abiathar. ఈ ఏలీ కుటుంబంలోంచే అహిమెలెకు వచ్చాడండి. అహిమెలెకు కుటుంబంలోంచే అబ్యాతారు జన్మించాడు. And there is curse stays upon him. ఇక్కడ ఒక శాపము ఈ కుటుంబం మీద నిలబడి ఉన్నదండి. Amen. When there is curse upon you, శాపము నీ మీద నిలబడి ఉన్నప్పుడు always Satan comes and attacks. సాతాను వచ్చి నీ మీద ఏ సమయంలోనైనా దాడి How చేస్తాడు. much good you are. నువ్వు ఎంత మంచివాడుగా ఉన్నా నీ మీద దాడి జరుగుతుంది. Amen. Abiathar was sometime good. అబ్యాతారు చాలా మంచిగా ఉన్నాడు దావీదుతో ఉన్నంత In the వరకు. times of troubles in David's life, he was there with David. దావీదు శ్రమల కాలంలో పారిపోతున్నప్పుడు దావీదు వెంట నడిచిన వ్యక్తి In అండి. సిక్లాగ్ లో ఉన్నప్పుడు he was the one who took that holy vest and God spoke through that. సిక్లాగ్ లో అందరిని పట్టుకొని పోయినప్పుడు అందరు జనులందరూ ఏడ్చున్నప్పుడు అబ్యాతారే అండి దేవుని యొద్ద ప్రార్థన చేసి దావీదుకు సలహా ఇచ్చిన వ్యక్తి. Very good man. చాలా మంచి వ్యక్తేనండి. But కానీ when the time came, సమయం he ఒకటి should వచ్చినప్పుడు support Solomon. సొలొమోనుకు అనుకూలంగా ఉండవలసిన వాడు But he went again the side of Adoniah. సొలొమోనుకు బదులుగా అదోనియా పక్షమున నిలిచాడండి See, అబ్యాతారు. Satan works సాతాను పనిచేశాడండి when there ఇక్కడ. is curse. శాపం ఉంది కాబట్టి సాతాను అతని మీద My పనిచేశాడు. dear brother and sister, నా ప్రియ సహోదరి when you believe in Jesus, యేసు ప్రభునందు విశ్వాసం there ఉంచినప్పుడు is curse upon us. అప్పుడు ఇంకా కొన్ని శాపాలు నీ మీద ఉండి All our ఉంటాయి. forefathers మన did. పితరులు చేసిన పాపములు It శాపములు should be నిలబడి broken ఉన్నాయి. down. అవి విరగొట్టబడాలి అండి. Hallelujah. హల్లెలూయా. How good you may be. నువ్వు ఎంత మంచివాడైనప్పటికీ కూడా Suddenly there will be breakdown in your life. అకస్మాత్తుగా మీ జీవితంలో గొప్ప ప్రమాదాలు జరుగుతాయి. Sicknesses. రోగము వెంబడిస్తుంది. Diseases. వ్యాధులు వెంబడిస్తాయి.
financial breakdown, ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ family ఉంటాయి. breakdown. కుటుంబాలు విడిపోవడం జరుగుతూ ఉంటాయి. hallelujah, you హల్లెలూయా. cannot manifest the full control of God. దేవుడు పూర్తిగా స్వాధీనాన్ని నువ్వు ఏమాత్రం Then ప్రదర్శించలేకుండా what you ఉంటావు. need to do, ఆ సమయంలో నువ్వేం చేయవలసి ఉన్నదంటే you need to break that. ఆ శాపాన్ని విరగొట్టాలి అండి. What Solomon did, he never killed him, he sent him out. సొలొమోను అబ్యాతారు యాజకుడు కాబట్టి ఆయన చంపకుండా బయటికి తోలివేశాడండి. What you need to do is, నువ్వేం చేయాలి you అంటే need to break that. ఆ శాపమును విరగొట్టాలి నీతో ఉండకుండా. Come into the line of David, దావీదు వంశావళిలోకి నువ్వు చేర్చబడాలి. come unto the blood of Jesus. యేసు ప్రభు రక్తము కిందకి రావాలి. In Colossians 2:15, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. before you go to Colossians 2:15, okay, you read this. He disarmed the rulers and authorities and disgraced them publicly. He triumphed over them by him. 16. Therefore, 14, you go to 14, brother. He erased the certificate of death with its obligations, that's what against us, opposed to us, and has taken it out of the way by nailing it to the cross. 14:15. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి కలిసి ఉందండి. మనము 14. అపరాధం వలన శరీరమందు సున్నతి పొందకొనుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. Amen. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనబరచెను. Praise God. ప్రైజ్ ద లార్డ్. In Galatians chapter 3 verses 13 and 14, అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలండి. Christ has redeemed us from the curse of the law by becoming a curse for us, because it is written, cursed is everyone who is hung on a tree. The purpose was that the blessing of Abraham would come to the Gentiles in Christ Jesus, so that we could receive the promise of the Spirit through faith. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. See, Jesus has taken all our curse. యేసు ప్రభువారు ఇక్కడ మన శాపం అంతటిని తన మీద వేసుకుంటూ ఉన్నారు. Amen. ఆమేన్. Allow the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని మీరు అనుమతించండి. to break all your curses. ఆయన మీ శాపాలన్నిటిని విరగొడతాడు. Confess that దాన్ని ఒప్పుకోలు and చేయండి. leave it out. దాన్ని వదిలిపెట్టండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. All of your forefather curses, మీ పితరులు చేసిన తరతరముల నుంచి వచ్చిన all శాపములన్నీ the కూడా wrong worship, అనగా అనేకమైన అబద్ధపు ఆరాధనలు చేసిన అన్య ఆరాధనలు చేసిన unrighteousness, దుర్నీతికి సంబంధించిన శాపము, unfaithfulness, అవిధేయతగా ఉండడం వల్ల వచ్చిన శాపము, walked in flesh. శరీరం బట్టి నడిచిన శాపం అంతా కూడా Amen. It Amen. should be broken down. విరగొట్టబడాలి అండి. Amen. ఆమేన్. See, it caught Abiathar. అబ్యాతారును ఈ శాపమే పట్టుకునేసిందండి. So that's why Solomon, a cursed man, he cannot, when he is there in the kingdom, he cannot manifest. కాబట్టి అటువంటి వ్యక్తి సొలొమోను రాజ్యంలో ఉన్నాడంటే ఆయన సొలొమోను ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోలేదు Means కాబట్టి he cannot be a active part like priest there. చూడండి సొలొమోను రాజ్యంలో ఇటువంటి శపితమైన వ్యక్తి యాజకుడిగా ప్రధాన పాత్ర పోషించడానికి వీలు లేదు. Amen. In the same way, అదే రీతిగా you need to be broke down all your curses. నీ మీద కూడా ఏ శాపము నిలబడి ఉండకూడదు. వాటన్నిటిని విరగొట్టి వేయాలి. Confess everything. ప్రతి దాన్ని ఒప్పుకొని విరగొట్టి పెట్టండి. Confess all your forefathers మీ there. పితరులు మీ తరతరముల నుంచి చేసిన అపరాధములన్నీ ఒప్పుకోలు చేయండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. If the curse is there, ఆ శాపం గనక ఉన్నట్లయితే regularly it will come upon all your generations. అది అలాగే తరం వెంబడి తరం వెంబడి వెంబడిస్తూనే ఉంటుందండి మిమ్మల్ని. Amen. ఆమేన్. You can see మనం చూడవచ్చండి దేవుని వాక్యంలో if there is an headache తలనొప్పి or some skin disease, చూడండి మీ ఎవరైనా పితరులకు ఎవరైనా తలనొప్పి లేదంటే చర్మ వ్యాధులు గనక any ఉన్నాయి, disease, ఏదైనా కొన్ని వ్యాధులు జన్యుపరంగా that will all once born will come upon ఆ them. విధంగానే వాళ్ళ పిల్లలకు అలా If వెంబడిస్తూనే you go to a ఉంటాయి. doctor, డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అడుగుతారు it డాక్టర్ says it's there. If your father and your forefathers are diabetic patients, అయ్యా మీ అమ్మకి కానీ నాన్నకి కానీ మరి ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందా, said, డయాబెటిక్ "Yes, ఉందా?" sir. అవును సార్ and they will అన్నట్లయితే say blindly, it will come to you. ఖచ్చితంగా మీకు కూడా వస్తుందండి. అది వంశ Curse. పారంపర్యంగా శాపం అండి ఇది ఒక. Amen. Don't allow that. దాన్ని అనుమతించవద్దు. Confess and break it down. ఒప్పుకొని దాన్ని Because విరగొట్టాలి. now your DNA has changed. ఎందుకంటే ఇప్పుడు నీ డిఎన్ఏ పూర్తిగా మారిపోయింది You have కాబట్టి believed in Jesus. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు. Jesus, you are born again by the word
దేవుని వాక్యం మూలంగా నువ్వు తిరిగి జన్మించావు. Born again by the Spirit. ఆత్మ మూలంగా తిరిగి జన్మించావు. ఇప్పుడు You are a new person. నూతన సృష్టిగా మార్చబడ్డావు. No curses. ఏ శాపం లేదండి నూతన Then you వ్యక్తిగా. can manifest full control in God's ఆ విధంగా kingdom. నువ్వు శాపం నుంచి విరగొట్టబడినప్పుడు పూర్తిగా దేవుని రాజ్యంలో స్వాధీనం కలిగి ఉంటావు. Amen. Otherwise, family breakdowns, లేదంటే కుటుంబాలు విడిపోవడం జరుగుతుంది. financial breakdowns, ఆర్థికమైన తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. suddenly accidents. అకస్మాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోతూ ఉంటారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise God. Praise the That's why Lord. Galatians 3:13-14 very clearly says అందుకే that. గలతీయుల రాసిన పత్రిక 3:13-14 చాలా స్పష్టంగా రాయబడి And ఉన్నది. you need to come under the blessing of Abraham. అబ్రహాం పొందిన ఆశీర్వచనం మీరు పొందాలని క్రీస్తు మన కోసం శాపంగా మారాడు. So now third one is మూడవ వ్యక్తి ఎవరంటే Joab, యోవాబు అండి. a commander. సైన్యాధిపతి అండి దావీదు దగ్గరైన. Right, good. He was with David. దావీదుతో చాలా యుద్ధాలు చేసిన Fought వ్యక్తి. many wars దావీదు తరపున ఎన్నో యుద్ధాలు చేసి జయించిన వ్యక్తి అండి against యోవాబు. Philistines and against many kingdoms. ఫిలిస్తీన్ల మీద అనేక రాజుల మీద గొప్ప యుద్ధాలు చేశాడండి యోవాబు. But కానీ David himself said దావీదే చనిపోతూ ఉన్నప్పుడు చెప్పాడు, he killed two innocent people, ఇద్దరు నిర్దోషుల రక్తం చిందించాడు యోవాబు. two commanders. ఇద్దరు సైన్యాధిపతులను అక్రమంగా చంపాడండి యోవాబు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. One is Abner, another one is Amasa. మొదటి వ్యక్తి అబ్నేరు, అదే విధంగా రెండో వ్యక్తి అమాషా అనే ఇద్దరిని దావీదు వద్దన్నా కూడా చంపాడండి. He went into the own strength. సొంత బలమును ఆధారం చేసుకున్న వ్యక్తి He thought- యోవాబు. He thought it's by my strength I am winning the wars. యోవాబు ఎటువంటి వాడంటే నా సొంత శక్తిని బట్టి నేను యుద్ధాలు జయిస్తూ ఉన్నాను అనే ఉద్దేశం కలిగిన వ్యక్తి. David clearly said, take him out. దావీదు చనిపోతూ సొలొమోనుతో చెప్పాడు, యోవాబును ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బతకనియవద్దు, నీ రాజ్యం స్థిరపడదు అన్నాడు. Hallelujah. Hallelujah. So if Solomon want to win the wars, సొలొమోను యుద్ధాలు జయించాలి అంటే, otherwise you want to have full control in God's లేదంటే ఆ kingdom, రాజ్యం అంతా పూర్తిగా స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే he shouldn't have this kind of people who depends on their own strength. సొంత బలమును ఆధారపడేటువంటి సైన్యాధ్యక్షుడైన యోవాబు లాంటి వ్యక్తి ఆయన దగ్గర ఉండకూడదని దావీదు My చెప్పాడు. people of God, దేవుని if you పిల్లలారా, want to manifest in God's kingdom, దేవుని రాజ్యం నీ జీవితంలో ప్రదర్శించబడాలి you అంటే should not depend on your own నీ strength, సొంత శక్తిని ఆధారంగా your own చేసుకోవద్దు. intellect. నీ సొంత మనసును బుద్ధిని ఆధారంగా చేసుకోవద్దు. Amen. ఆమేన్. Nothing happens through us. నీ ద్వారా నా ద్వారా ఏమి జరగదండి. We cannot change any person. మనం ఎవరిని We మార్చలేమండి. cannot heal anyone. మనం ఎవరిని స్వస్థపరచలేము. We cannot support anyone. మనం ఎవరికి సహాయం కూడా చేయలేమండి. మనం Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. We are just like dust. మనం దుమ్ము వంటి వారం అండి, ధూళి వంటి వారం. Praise God. Praise the It's Lord. God's strength. దేవుని బలమును బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. Amen. ఆమేన్. As a servant of God, దేవుని జనుడిగా, I దైవజనునిగా cannot boast myself. I can heal people. I can do that. I can do this. నేను వాళ్ళని స్వస్థపరిచాను, ఇది చేశాను, అది చేశాను, నన్ను నేను ఉప్పొంగించుకోకూడదండి. Because I cannot do that. I cannot depend. When I say that, I am depending on my own strength. ఆ విధంగా నేను చెప్పానంటే నా సొంత బలంగా ఆధారపడుతూ ఉన్నట్టు అని అర్థం అండి. If God is doing, దేవుడు చేసినట్లయితే I cannot boast it. నేను అతిశయపడడానికి వీల్లేదండి అక్కడ. Because I know it's not my strength. ఎందుకంటే నాకు బాగా తెలుసు నా శక్తిని బట్టి జరగడం లేదు, It's God's strength. దేవుని యొక్క బలమును బట్టి ఈ కార్యములు That's జరుగుతూ ఉన్నాయి. why Solomon killed Joab. కాబట్టి సొలొమోను యోవాబును కూడా చంపించాడండి. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ గ్రంథం అంటోంది, Psalm 105 verses 4. 105వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, Psalm 105. 105వ Search కీర్తన for the 4వ Lord వచనం. and for his strength. Seek his face always. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. Amen. ఆమేన్. Depend on his strength. ఆయన బలం మీద ఆధారపడాలి అండి మనము. Come into his power. ఆయన శక్తి కిందికి మనం రావాలి. Hallelujah. Hallelujah. We should not depend on our own strength, మన సొంత బలమును ఆధారంగా చేసుకోకూడదు. our own flesh. మన స్వబుద్ధిని, శరీరాన్ని ఆధారంగా చేసుకోకూడదండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. See, Bible says చూడండి బైబిల్ in గ్రంథం 1 అంటోంది, Corinthians chapter 6 verses 19 and 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు Your body is చూసినట్లయితే, the temple of the Holy ఈ Spirit. దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి You are పరిశుద్ధాత్మకు bought at a ఆలయమై price. ఉన్నది అంటుంది. You are bought at a price. గొప్ప వెల చెల్లించి మీరు కొనబడిన వారు You అంటుంది. are bought by a price. చూడండి మనల్ని దేవుడు గొప్ప వెల పెట్టి కొన్నాడండి. We are no more. మనం ఇంకా ఏమి లేదండి మనది. Praise God. Simply Praise the stand Lord. there. ఊరికే I cannot do anything. నేను ఒక్కడి ఖాళీగా నిలబడాలండి. నేను అంతకు నేను ఏం చేయలేను. I cannot do anything. నా సొంతంగా బలంతో నేను ఏమి I don't సాధించలేను. have any wisdom. నాకు ఎటువంటి తెలివి లేదు, జ్ఞానం లేదండి. No, నిజంగా. no strength. నిజంగా బలమే లేదండి నాకైతే. Hallelujah. హల్లెలూయా.
వ్యర్థుడైన నన్ను నీ సేవకై ఎన్నుకొంటివే, దరిద్రుడనైన నన్ను నీ జ్ఞానముతో నింపితివే. దరిద్రులమ్మ. Yes, Lord. We Hallelujah. didn't have anything. Yes. We Poor. walk in poor. నిజంగా దరిద్రులమండి, దీనిలో What తృణీకరించబడిన Jesus said on the mountain, యేసు ప్రభు వారు కొండ మీద ఏమన్నారండి? those who are poor in the spirit, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, they are blessed. వారు ధన్యులు అన్నాడు ప్రభు. He said, Lord, ఎస్ లార్డ్, I am zero. I don't నేను know anything. నిజంగా ఏమీ లేదు ప్రభువా, నీవే సమస్తం నాయన. What day Moses said, you know, మోషే Moses thought, I ఏమంటున్నాడు can bring my people out. మోషే నా ప్రజలు నేను బయటికి తీసుకొస్తాను అనుకున్నాడు. He killed one Egyptian. ఒక ఐగుప్తీని కొట్టి చంపాడండి. Afterwards, he ran away from Egypt. తర్వాత చేతగాక ఐగుప్తులోంచే పారిపోయాడండి ప్రాణ At భయంతో. the age of 80, 80 సంవత్సరాల the Lord వయసులో came down ప్రభువే దిగి వచ్చి and said, go now. ఇప్పుడు పో అంటూ ఉన్నాడు. And he said, I cannot do, Lord. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పోలేను ప్రభువా, నేను అప్పుడు అన్నాడు చేయలేను. దేవుడు, ఇట్లాంటి వాడే కావాలి రా బాబు, నువ్వే కావాల్సింది నాకు పద అన్న. ఇటువంటి వాడే కావాలి. I want this kind of people. నాకు చేత కాదు, నాతో కాదు ప్రభు అంటే At the నువ్వే age of కావాలి. 40, you depended on your strength. చూడండి 40 సంవత్సరాల వయసులో మోషే సొంత శక్తితో వాళ్ళు విడిపించాలనుకున్నాడు. Now he's telling, I cannot do, Lord. 80 సంవత్సరాల వయసులో దేవుడే పిలుస్తూ ఉంటే నేను పోలేను ప్రభా, నా చేత కాదు అంటూ ఉన్నాడు. Now God said, even if you are 80, my strength will be అప్పుడు there. అంటూ ఉన్నాడు దేవుడు, నీ వయసు 80 సంవత్సరాలు ఉండవచ్చు, నేను నీ తోడుగా ఉంటాను, నా My brother బలంతో and నువ్వు sister, వస్తావు. నా ప్రియ సోదరి సోదరుడా, Hallelujah. హల్లెలూయా. You need to depend on God's strength. దేవుని బలమును నువ్వు ఆధారంగా చేసుకోవాల్సి God's ఉన్నది. strength. దేవుని బలాన్ని ఆధారంగా చేసుకోవాలి. Hallelujah. He హల్లెలూయా. gives you strength. ఆయనే నీకు బలం ఇచ్చేవాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. That's what King David said. కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు, He makes my feet like deers, right? దావీదు అంటూ ఉన్నాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఆయన గంతులు And వేసేటట్టుగా he నాకు బలం makes my ఇస్తున్నాడు. hands like a hand of bronze. నా చేతులను ఇనుప ఇత్తడి చేతులుగా చేసి ఉన్నాడు అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. Brexman sang this song in Tamil. తమిళ్లో ఒక పాట బెర్గ్మన్స్ గారు పాడారు ఒక పాట. Hallelujah. Praise God. He said in this song, ఆ పాటలో ఏమంటుందంటే ఆ పాట, like David, what he said, my legs like the legs of fawn, like deer. దావీదు అన్నట్టుగా నా కాళ్ళను లేడి కాళ్ళ వలిగే చేసావు ప్రభు అంటూ Praise ఉన్నాడు. God. ప్రైజ్ ద లార్డ్. He said ఆ పాట కూడా ఇదే మాట అంటోంది. Brexman. Hallelujah. Praise the Lord. He said, Man kalgal polakini belataalidai kattini Man kalgal polakini கர்த்தாவே உம்மை போற்றுகிறேன் கை தூக்கி எடுத்தீரே உம்மை கூப்பிட்டேன் என்னை குணமாக்கினே உம்மை கூப்பிட்டேன் என்னை சுகமாக்கினே உம்மாலே ஒரு தேனைக்குள் பாய்ச்சிடுவே உம்மாலே ஒரு மதிலை தாண்டிடுவே பெலத்தாலிடை கட்டு நீ மான் கால்கள் போலாக்கினே. They were mighty warriors. దావీదు బలమైన
పోరాట యోధుడండి. The Bible says if he goes for war, he can kill 10,000 at a time. ఒక్కసారి కత్తి పట్టుకున్నాడు 10,000 మందిని కానీ హతం చేసేంత వరకు కత్తి దించేవాడు కాదండి. The Bible says బైబిల్ ఎంతమంటుంది, they were like eagles and fierce like lions. పక్షి రాజు వలె వడి కలిగిన వాళ్ళు, సింహం వలె గుండె నిబ్బరం కలిగిన ధైర్యం కలిగిన వాడు దావీదు. David used to kill the lion and bear. దావీదు వట్టి చేతులతోనే సింహమును ఎలుగుబంటిని ఎదుర్కొని చంపాడండి. What he said to Saul? సౌలుతో ఏమంటూ ఉన్నాడంటే, I will go and fight against this Goliath. నేను వెళ్ళి అసున్నతి లేని ఫిలిష్తీయ గొలియాతును చంపుతానంటూ It's not ఉన్నాడు. my strength. అది నా బలమును బట్టి కాదు God's రాజా, strength. దేవుని బలమును బట్టి నేను చేయగలను. Hallelujah. Because I killed the lion and bear. ఎందుకంటే అరణ్యంలో ఉంటూ ఉండగా ఒక ఎలుగుబంటి సింహం దాడి చేసినప్పుడు నేను వట్టి చేతులతో దాన్ని చంపాను అంటూ ఉన్నాడు. That's why he was a mighty warrior. అంత గొప్ప యోధుడు అండి దావీదు. My brother and sister, నా ప్రియ సహోదరి don't సహోదరుడా, depend on your own నీ strength. సొంత బలమునే మాత్రం ఆధారంగా Don't చేసుకోవద్దు. depend on your own wisdom. నీ సొంత బుద్ధిని ఆధారంగా చేసుకోవద్దు. ఎప్పటికీ Come to the Lord. ప్రభు దగ్గరికి He వచ్చి should give your wisdom. ఆయనే నీకు జ్ఞానం, He should give his strength. ఆయనే నీకు బలమునిచ్చేవాడు. Amen. ఆమేన్. Solomon killed Joab. సొలొమోను ఆ విధంగా యోవాబును చంపాడు. We need to kill. కాబట్టి నువ్వు కూడా అటువంటి సొంత బుద్ధి, సొంత జ్ఞానమును, బలమును Our ఆధారం own చేసుకోకుండా strength. Kill it. చంపివేయాలి దాన్ని. Depend on the Lord ప్రభు మీద and ఆధారపడవలసింది. his great strength. ఆయన గొప్ప బలమును ఆధారంగా చేసుకొని నువ్వు నడవాలి. Hallelujah. హల్లెలూయా. You should say, you are my strength, oh God. నువ్వు కేవలం ఒక మాట చెప్పాలి, ప్రభువా నీవే నా బలము అని చెప్పాలి అంతే. Hallelujah. హల్లెలూయా. I live because of you. నిన్ను బట్టే నేను బతుకుతూ ఉన్నాను ప్రభు అని ప్రభుతో అనాలి. Then you can have full control. అప్పుడు పూర్తిగా నువ్వు స్వాధీనపరుచుకుంటావు దేవుని You can రాజ్యంలో. do great things for God. ప్రభు కోసం గొప్ప కార్యములు చేయగలుగుతావు. Amen. ఆమేన్. Praise God. Praise the Lord. At the old age, ముసలితనమందు Elias said to Ahab, ఏలియా అహాబుతో అంటూ after ఉన్నాడు, 3 years of famine, 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చిందండి. he went on top of the mountain for వెళ్ళి prayer. ఆ కరువేలు పర్వతం మీద ప్రార్థనకు వెళ్ళాడు. And he saw a small, very small cloud is coming. ప్రార్థన చేశాడండి. చాలాసేపు తర్వాత చిన్న ఒక చేయి అంత మేఘము సముద్రం నుంచి పైకి లేచింది. Amen. ఆమేన్. Then he said to Ahab, అప్పుడు ఆహాబుతో ఏలియా అంటూ ఉన్నాడు, go back home. ఆహాబు పరిగెత్తు, వెంటనే Mighty rain వెళ్ళిపో, is going to come. గొప్ప వర్షము రాబోతూ ఉన్నది. Ahab went on the chariot, చూడండి, వెంటనే ఆహాబు రథం ఎక్కి, but Bible says Elijah ran faster than Ahab's చూడండి chariot. వర్షం పడుతుంది అని ఏలియా చెప్పంగానే ఆహాబు ఏం చేశాడు, రథం సిద్ధపరచుకొని పరిగెడుతూ ఉన్నాడు. కానీ రాహాబు రథము కంటే ఏలియా ముందుగా పరిగెత్తి ఇజ్రాయేల్ గుమ్మం ముందర నిలబడ్డాడు. That is God's strength. దేవుని బలం ఇదేనండి. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Depend on God's strength. దేవుని బలాన్ని ఆధారంగా చేసుకో. Amen. When you Amen. depend on God's strength, దేవుని బలమును He ఆధారపడు. will give you whole strength to your body. ఆయన నీ సర్వ శరీరానికి పూర్ణ బలమును అనుగ్రహిస్తాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Fourth one is 4వ వ్యక్తి ఎవరంటే Shimei. షిమి అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడండి. 1 Kings రాజుల మొదటి గ్రంథము chapter 2 2వ అధ్యాయము verses 46. 46వ వచనం చూద్దామండి. Then the king commanded Benaiah son of Jehoiada, and he went out and struck Shimei down, and he died. So the kingdom was established Solomon's hand. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపాను. ఈ ప్రకారం రాజ్యము సొలొమోను వశమున Who is స్థిరపరచబడింది. this man? ఎవరండి ఈ షిమి? He is the one who cursed the anointed man of God, David. దేవుని చేత అభిషేకించబడిన దావీదును శపించిన వ్యక్తి అండి ఈ షిమి అనే 1 Kings chapter 2 verses 8 and 9. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం ఈ మాటలు చూడవచ్చు. Keep an eye on Shimei son of Gera, the Benjaminite from Bahurim, who is with you. This is what the words of David. దావీదు He చనిపోయేటప్పుడు uttered సొలొమోనుతో చెప్పిన మాటలండి ఇవి. malicious curses against me the day I went to Mahanaim, but he came down to meet me at the Jordan River, and I saw him to him by the Lord, I will never kill you with the sword. So don't let him go unpunished, for you are a wise man. You know how to deal with him, to bring his grey head down to Sheol with blood. మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడును బహురీము ఊరివాడైన షిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించాను. నన్ను ఎదుర్కొంటగా అతడు యోర్దాన్ నది దగ్గర దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని నేను ప్రమాణం చేస్తుని. వాడిని నిర్దోషిగా ఎంచవద్దు, నువ్వు సుబుద్ధి గలవాడవు కనుక వాడిని ఏం చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము. So Solomon killed him. కాబట్టి తండ్రి మాట ప్రకారం సొలొమోను షిమిని చంపాడండి. I tell you one thing. ఒక మాట అండి, If
If you want to be have full control, and the manifest of Spirit of God should manifest through you. దేవుని రాజ్యంలో నువ్వు పూర్తిగా స్వాధీనం కలిపాలి, దేవుని శక్తిని నువ్వు ప్రదర్శించాలి అనుకున్నట్లయితే Important, don't curse anyone. ఎవరిని కూడా శపించవద్దు. Don't speak against anyone. ఏ పరిస్థితిలో ఎవరికి వ్యతిరేకంగా ఏ మాట Especially అనవద్దు. servants of God. ప్రత్యేకించి దైవజనుల మీద తొందరపడి మాటను విడుదల చేయవద్దు. Any brother or sister. అదే విధంగా సహోదరులు సహోదరులు ఎవరైనా విశ్వాసుల మీద చెడుగా ఒక్క మాట కూడా నీ నోటితో పలకవద్దు. Any person, don't talk against them. ఎవరి మీద కూడా వ్యతిరేకంగా ఒక్క మాట కూడా విడుదల See, చేయవద్దు. the kingdom of God works through your mouth, lips. చూడండి, దేవుని రాజ్యము నీ మాటల వలన పని చేస్తుంది. If your lips and mouth speaks against the people, then how can it manifest? చూడండి, ప్రజలకు వ్యతిరేకంగా ఇదే పెదవులతో నువ్వు మాటలు మాట్లాడితే ఇదే పెదవుల ద్వారా దేవుని రాజ్యము ఎలాగూ ప్రదర్శించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. That should be killed. ఆ కార్యమును చంపివేయాలి. That మనం. behavior should be ఆ killed. ప్రవర్తన చంపబడాలి. Hallelujah. Hallelujah. Then you will have full control. అప్పుడు పూర్తిగా నువ్వు స్వాధీనపరుచుకుంటావు. Amen. ఆమేన్. He killed Adoniah. అదోనియాను చంపాడండి సొలొమోను. He chased out Abiathar, అబ్యాతారును ఆయన దగ్గర ఉండకుండా వెళ్ళగొట్టాడు, చంపలేదు ఆయన్ను. and he killed Joab. అదే విధంగా యోవాబును చంపించాడు. The last one he killed చివరిగా Shimei. షిమీని కూడా చంపాడండి. Then full control. ఆ విధంగా చేసిన తర్వాత ఆయన రాజ్యము స్థిరపరచబడి పూర్తిగా రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. Now, ఇప్పుడు don't talk like that. ఏ మాట కూడా వ్యతిరేక మాటలు Don't మాట్లాడవద్దు. speak like this. అటువంటి శాపితమైన మాటలు If you know or ఎవరిని doesn't know, don't speak against people. తెలిసి గాని తెలియక గాని ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. The kingdom of God will not work through you. ఆ విధంగా చేసినట్లయితే దేవుని రాజ్యం నీ ద్వారా పనిచేయదండి. God wants you to work in a powerful way on this earth, నువ్వు భూమి మీద శక్తివంతంగా దేవుడు నీ ద్వారా పనిచేయాలని కోరుకుంటూ to ఉన్నాడు. manifest His power. తన శక్తిని నీ ద్వారా ప్రదర్శించాలని కోరుకుంటూ ఉన్నాడు. But you cannot take control over this unless you kill this four. ఈ 4 వదిలివేసి చంపివేస్తేనే తప్ప ఆ విధంగా నువ్వు దేవుని రాజ్యం First one, స్వతంత్రించుకోలేవు. to kill your flesh. మొదటిగా శరీరాన్ని చంపాలి. Second one, you need to confess your curses and you need to break it down. రెండవదిగా ఏదైతే శాపాలు నీ మీద పనిచేసిన వాటన్నిటి ఒప్పుకొని ఆ శాపాలు విరిగిపోయేటట్టుగా చూసుకోవాలి. Third one, don't depend on your strength. మూడవది నీ సొంత బలమును ఆధారంగా చేసుకోవద్దు. Fourth one, నాలుగవది don't speak wrong things against any ఎవరికి మీద people. కూడా వ్యతిరేకంగా ఎవరిని శపించవద్దు, ఎవరి మీద వ్యతిరేక Even మాటలు if they మాట్లాడవద్దు. have spoken against you, వాళ్ళు నీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పటికీ if కూడా they have made you to come down, you to come down, నిన్ను తక్కువగా చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా కూడా even if they have not cared you, నిన్ను ఏమాత్రం పట్టించుకోకుండా లక్ష్య పెట్టకపోయినప్పటికీ కూడా don't worry. నువ్వు చింతించవద్దు. As a servant of God, దైవజనుడిగా in some places we get honor, కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఘనత వస్తుందండి. in some places people discourage us. కొన్ని చోట్ల తృణీకారం కూడా ఎదురవుతుందండి. I don't worry about అయినా it. కూడా దాని గురించి నేను చింతించానండి. My God called me. నా దేవుడు నన్ను పిలిచాడు. We need to go on. ఆయన వెళ్ళిపోతూ ఉండాలి అంటే ఏమొచ్చినా కూడా Amen. If వెళ్ళిపోతూ someone ఉండాలి. honored us, oh, ఎవరైనా- thank God. చూడండి, ఎవరైనా దైవజనుడని మనల్ని గణపరుస్తాడు, అప్పుడు దేవుని కృతజ్ఞతలు If చెబుతాం someone అంతే. disgraced us, కొద్దిమంది తృణీకరిస్తారా? ఏం Thank లేదు. God. అయినా కూడా దేవునికి వందనాలు చెప్పాలి. వందనాలు because ప్రభు God అని. has not left me or forsaken. ఎందుకంటే దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు కాబట్టి. But if someone honored us, we honored them. If someone disgraced us, we should not speak against them. చూడండి, ఎవరో బాగా గౌరవించినప్పుడేమో వాళ్ళని పొగిడి ఎవరైనా మనం తృణీకరించగానే వాళ్ళ మీద శాపవచనాలు చెడు మాటలు మాట్లాడకూడదు. Don't speak against any servant of God. ఏ దైవజనునికి కూడా వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడవద్దు. Don't curse against a woman of God or a man of God. దైవజనుడు స్త్రీలు కానీ పురుషులు కానీ విశ్వాసులైన వారిని ఎవరిని కూడా శపించవద్దు, వ్యతిరేకంగా Don't మాట్లాడవద్దు. speak వారికి మీద When you do వ్యతిరేకంగా that, మాట్లాడదు. ఆ విధంగా చేసినట్లయితే You cannot manifest the power of God on this earth. దేవుని రాజ్యాన్ని భూమి మీద నువ్వు ప్రదర్శించలేవు. Hallelujah. హల్లెలూయా. Kingdom wants you to work. దేవుని రాజ్యము నీ ద్వారా పనిచేయాలని కోరుకుంటూ All ఉన్నది. the creation is looking towards you. సృష్టి యావత్తు నీ ద్వారా పనిచేసే ఆ యొక్క కార్యములు చూడాలని కోరుకుంటూ ఉన్నది. Amen. ఆమేన్. Take full control in God's కాబట్టి kingdom. దేవుని రాజ్యంలో పూర్తిగా స్వాధీనపరుచుకొని సొలొమోను వలె Solomon స్థిరపరచబడాలి. was taken full control. సొలొమోను ఆ విధంగా పూర్తిగా స్థిరపరచబడ్డాడు. తన You రాజ్యం. need to have full నువ్వు control. కూడా ఆ విధంగా స్థిరపరచబడి స్వాధీనపరచుకోవాలి. Kill పూర్తిగా all these things. వాటన్నిటిని చంపివేయాలి, Throw it out. తోసివేయాలి వాటన్నిటిని. Work in God's kingdom. దేవుని రాజ్యంలో ఆ విధంగా పనిచేయడం మొదలు So when పెట్టు. you go and stand before your king, ఆ విధంగా చేసి on that day, రాజు ఎదుట నిలబడినప్పుడు you will say, ఆయన అంటాడు, "Come on, my good servant. భలా మంచి దాసుడా రా అని చెప్పేసి ప్రభు పిలుస్తాడు. You had
done what I have said. నేను చెప్పిన పని అంతటినీ చేసావు, నువ్వు మంచి దాసుడవు రా You will get a reward in heaven. నీకు పరలోకంలో బహుమానం కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise the I Lord. believe that you have been blessed by this ఈ word. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతూ Let's ఉన్నాను. close your eyes. దయచేసి కళ్ళు మూసుకొని Close your eyes. కళ్ళు మూసుకొని మాతో Let's pray. ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా. Praise God. Oh, thank you, Lord Jesus. Submit yourself to the Lord. ఇప్పుడే ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. Kill your flesh. శరీరాన్ని చంపివేయి. Break all your curses. ఆ శాపాలు ఏవైనా పని చేస్తూ ఉన్నాయి, ఇప్పుడే వాటిని విరగొట్టు. And don't once again go into the curse. తిరిగి అదే శాపంలోకి వెళ్ళిపోకుండా చూసుకో. Amen. ఆమేన్. Third one, don't depend on your own strength. నీ సొంత బలం మీద ఎప్పటికీ ఆధారపడవద్దు. Don't speak against any people. ఏ వ్యక్తికి వ్యతిరేకంగా శాప వచనాలు కానీ వ్యతిరేకపు మాటలు కానీ మాట్లాడవద్దు. Hallelujah. హల్లెలూయా. Praise God. Then the Lord's power will work through you. అప్పుడు దేవుని శక్తి నీ ద్వారా ప్రదర్శించబడుతుంది. Amen. Oh, we worship you, Lord. Thank you, Lord Jesus. Close your eyes and let us worship Him. Thank you, Lord. కళ్ళు మూసుకొని Take దేవుని me ఆరాధన to చేద్దాం. whole control of ప్రభువా, God. నన్ను పూర్తిగా స్వాధీనంలో ఉండునట్లుగా దేవా Anoint చేయమని me, Lord. అభిషేకించండి నాయనా నన్ను మరొకసారి. Let me walk in your power. నీ శక్తిని కలిగి పూర్తి స్వాధీనములో నడిచేటట్టుగా నన్ను చేయండి ప్రభువా. Anoint me, Lord. అభిషేకించండి నాయన, అడగండి ప్రభువా. Oh, Ramashamarakadaya. Oh, we worship you, Lord. Thank you. యెహోవా నీకు సమమెవరు. Thank you, Lord. Praise God. Close your eyes. యెహోవా నీకు సమమెవరు, నిన్ను పోలిన దేవుడెవరు. యెహోవా నీకు సమమెవరు, నిన్ను పోలిన దేవుడెవరు. నీవే నాకు బలమును, కేడెమునై ఉన్నావు. నీవే నాకు బలమును, కేడెమునై ఉన్నావు. తరిమి వేయును శత్రువును, తరిమి వేయును శత్రువును, తరిమి వేయును శత్రువును, తరిమి వేయును శత్రువును. వధువు సంగమా నీతిమంతుడైనా నీ దేవుడు రానయ్యున్నాడు. Father, I thank you. తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. Thank you for your word. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Oh God, ప్రభువా, you desire that we need to manifest your power on this earth. ఈ భూమి మీద మీ శక్తిని మా ద్వారా ప్రదర్శించాలని మీరు కోరిక ఉన్నారు నాయన. But you said this morning కానీ ఉదయకాలం మాతో మీరు to kill us, to kill our flesh, మా శరీరాన్ని చంపివేయాలన్నారు నాయన. to kill, to break all our curses, ప్రతి శాపాన్ని విరగొట్టబడాలి అని మాతో to మాట్లాడారు. depend on your strength మీ బలం మీద మేము ఆధారపడాలి and not to speak against the people. వ్యతిరేకంగా ఏ మాటలు మాట్లాడవద్దని మాకు Lord, right బోధించారు. now, ప్రభువా, ఇప్పుడే I pray for the people. నీ ప్రజలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. Let them, Lord, take this decision. వీరందరూ ఈ గొప్ప తీర్మానం ఇప్పుడే Let them చేసుకుంటారు. kill the flesh. శరీరాన్ని Let చంపివేయుదురుగాక. them walk according to the Spirit. నీ ఆత్మను అనుసరించి వీరందరూ నడుచుదురుగాక. Let every curses upon them be broken down. వీరి మీద పనిచేసిన ప్రతి శాపం విరిగిపోవును గాక.
let them always depend on your strength. మీ బలం పైన సదాకాలం వీరు ఆధారపడదురు. From today, ఈ రోజు నుంచి let them not speak against people. ఏ మనిషికి వ్యతిరేకంగా వీరు ఏ మాటలు మాట్లాడకుందురు గాక. Holy Spirit, God, help them. పరిశుద్ధాత్మదేవ మీ కార్యములు జరిగించండి. Bless your people. నీ ప్రజలను ఆశీర్వదించండి. Heal them. స్వస్థపరచండి. Give the heart's desire. హృదయ వాంఛలు నెరవేర్చండి ప్రభువా. Prosper them. వర్ధిల్లింపచేయండి నాయన. Let them manifest your power on this earth. ఈ భూమి మీద మీ శక్తిని వీరందరూ ప్రదర్శించుదురు గాక. Lord, especially take out this virus in our nation. ప్రత్యేకించి కరోనా వైరస్ భారతదేశం నుంచి తుడిచివేయమని In our ప్రార్థన. nations. అనేక దేశాల్లో కూడా తుడిచివేయండి నాయన ఈ వైరస్ ను. Thank you, Lord. ప్రభువా Jesus. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Bless this word. ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి In ప్రభువా. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. And all people said, Amen. ఆమేన్. Praise God. Praise the Lord. Amen. Hallelujah. హల్లెలూయా. Church, are you ready సంగమా సిద్ధపడ్డారండి? to partake in His body and blood? ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందులాగా సిద్ధపడి ఉన్నారా మీరు? Are you ready? మీరు Prepare the సిద్ధపడ్డారా? table. సిద్ధపరచుకున్నారా బల్లను? 11:28 says 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 వచనం అంటుంది, It said, look deep into your heart ప్రతి వాడు తను తాను పరీక్షించుకొని before you partake in the table. ఆయన శరీర రక్తాల్లో పాలు పొందడానికి ముందు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అంటుంది. Let us close our eyes కాబట్టి ఒకసారి కళ్ళు మూసుకొని and check ourselves before we partake. మనం ఆయన శరీర రక్తాల్లో పాలు పొందడానికి ముందుగా మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకుందామండి. On the night he was betrayed, ప్రభు తను అప్పగించబడిన ఆ రాత్రి he took a bread, ఒక రొట్టెను తీసుకుని he broke it విరిచి and gave it to the తన disciples శిష్యులకు ఇచ్చాడండి. and said, ఆయన అన్నాడు, this is my body, ఇది నా శరీరమై ఉన్నది, eat it. దీన్ని భుజించండి అని చెప్పేసి Let's say, ఆ రొట్టెను వారికి ఇచ్చాడు. కాబట్టి మాట అందాము. Jesus, Lord యేసయ్యా, Jesus, యేసు ప్రభువా, as we remember your body, మీ శరీరాన్ని మేము జ్ఞాపకం I చేస్తాం. receive your health and your resurrection మీ power. ఆరోగ్యమైన పునరుత్థానపు శక్తిని మేము శరీరం ద్వారా పొందుకొంచున్నాం తండ్రి. Take it. After the bread, ఆ భోజనం అయిన తర్వాత he took the cup ఆయన ఒక పాత్రను తీసుకొని and gave it to his disciples వాళ్ళ శిష్యులకు ఇచ్చి and said, ఆయన అన్నాడు, this is my blood, ఇది నా రక్తము, the new agreement ఇది నూతన నిబంధన వల్ల I నేను made రక్తం. with you. నేను మీతో చేస్తున్న నిబంధన ఇది అంటూ ఉన్నాడు. Remember me. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని పానం Let's say, చేయండి అన్నాడు అని చెప్తాం. Lord Jesus, యేసు ప్రభువా, I remember your blood. మీ రక్తాన్ని నేను జ్ఞాపకం Cover చేస్తాను. me with thy blood. మీ రక్తంతో నన్ను కాపాడి ప్రభు. Help me to overcome all my నా weakness. బలహీనతలన్నింటినీ జయించడానికి నాకు సహాయం చేయండి. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. People of God. దేవుని పిల్లలారా, Amen. ఆమేన్. I believe and I trust that our programs have been a great blessing ఈ for you. ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ We దేవుని came to know స్తుతిస్తున్నాను. about your comments and your testimonies. ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు, మీ యొక్క సాక్ష్యాలు పంచుకున్నప్పుడే మాకు So తెలుస్తుంది. please send your testimonies. కాబట్టి దయచేసి మీ సాక్ష్యాలు మాతో What పంచుకోండి. happened today మీ జీవితాల్లో జరుగుతున్న కార్యములు మాకు తెలియజేయండి. and your comments అదేవిధంగా మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. and your prayer requests. ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Receive this blessing. ఆశీర్వాదాలు తీసుకొని ముగిద్దామండి. Close your eyes. కళ్ళు Go మూసుకొని down your తలలు head. వంచండి. When I say the Lord bless you, receive it. Say Amen. యెహోవా నిన్ను ఆశీర్వదించింది కాపాడుగా కానీ మేము చెప్తూ ఉన్నప్పుడు
ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దైవజనుడు మీరు ఆమేనని దాన్ని పొందుకోవాలి అండి. Close your eyes. వారి కళ్ళు మూసుకొని తల్ల The Lord bless you and keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక. The Lord make his face shine upon you and be gracious to you. యెహోవా తన సన్నిధి నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. The Lord lift up his countenance upon you and give you peace. యెహోవా తన సన్నిధి కాంతి నీకు ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. Amen. ఆమేన్. The grace of our Lord Jesus and the love of God, the fellowship of the Holy Spirit be with you మన all. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికీ తోడయుండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మనం దీవించును గాక. Walk in a blessed week. ఆశీర్వాదకరంగా ఈ వారం అంతా And we are నడవండి. going to step up into another month this week. మరి ఈ వారంలో మనం కొత్త మాసంలో అడుగు God bless you. పెట్టబోతున్నాం. దేవుడు మనం దీవించును And గాక. have full control in his kingdom. ఆయన రాజ్యంలో మీరు పూర్తిగా స్వాధీనపరచుకొని మీరు స్థిరపరచబడదురు And గాక. manifest his power. తన శక్తిని మీరు ప్రదర్శించే వాళ్ళుగా God ఉంటారు. bless you. దేవుడు మనం దీవించును గాక. Shalom. షాలోమ్.